తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్ఎస్ఎస్ అంటే సేవ అని మహాత్మా గాంధీ స్ఫూర్తితో జాతీయ సేవా పథక దినోత్సవాన్ని ప్రారంభించారని, ఎన్ఎస్ఎస్ ద్వారా యువతలో జాతీయ సేవా భావాలు పెంపొందుతాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల్లో, పుష్కరాల్లో, తీర్థ వేడుకల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు చిత్తశుద్దిగా సేవలందిస్తారని, అన్ని కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ ఈ యూనిట్లు నెలకొల్పుతారని, ఎన్ఎస్ఎస్ అంటేనే సేవా భావాలు పెంపొందించుకోవడమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 2 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, భీమవరంలోని 24 మంది వివిధ కళాశాల కేజీఆర్ఎల్, సిఎస్ఎన్, ఆర్ఆర్డీఎస్, బ్రౌనింగ్, విఎస్కే, డిఎన్ఆర్ డిగ్రీ కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లకు ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణమూర్తి, డాక్టర్ కాకుమాని శ్రీనివాస్, పి అమూల్యరావు, చెల్లుబోయిన రంగారావు, నాచు శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. జాతీయ సేవా పథక దినోత్సవ వేడుకలు శ్రీ విజ్ఞాన వేదిక ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎన్ఎస్ఎస్ అంటేనే సేవకు గుర్తు ఎవరంటే ఎన్ఎస్ఎస్. వారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో కానీ, ఇతర కార్యక్రమంలో కానీ, సమాజంలో ఎక్కడైనా నేచురల్ క్లైమిటీస్ వచ్చినప్పుడు వారు దగ్గరుండి సేవ చేసే కార్యక్రమం చేస్తారు. వారు చేసే కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఎన్ఎస్ఎస్ కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయ జాతీయ సేవా పథక దినోత్సవ వేడుకలు భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివిధ కళాశాలలు, ముఖ్యంగా ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ కళాశాల సారథ్యంలో నిర్వహిస్తున్నాం. మరి ఎన్ఎస్ఎస్ విభాగం అనేది యూనివర్సిటీల స్థాయిల్లో మనకి సేవలు అందిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, లేదా పుష్కరాల్లో కానీ, మిగతా దాంట్లో కూడా బ్లడ్ డొనేషన్లో కానీ వీళ్ళంతా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ స్టూడెంట్స్ మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆదికవి నన్న యూనివర్సిటీ వారు ఆధ్వర్యంలో ఈ ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ పనిచేస్తున్నాయి. యూనివర్సిటీ వారు కూడా వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, శాసనసభ్యులు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ని కేకేసి ఒక సత్కరించి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఇదే ప్రథమం. నాకు తెలుసు అటువంటి ఎమ్మెల్యే మనకు ఉన్నారు అంజబాబు గారు. ఈ అంజబాబు గారు నేను అడిగాం, అదే తప్పకుండా తీసుకురండి, వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు, సర్వీస్ ఈజ్ గాడ్ అని చెప్పి ఎంకరేజ్ చేశారు. మీరు చిన్న మనవి ఇక్కడి నుంచి కూడా మీ సర్వీసెస్ బాగా చేయాలి, అప్పుడు మీకు సార్థకత వస్తుంది. అందుకని ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలుస్తూ, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో నిరుపేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని బీజేపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోర రామూర్తి అన్నారు. సోమవారం ఆకివీడు సిహెచ్సిలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి మాట్లాడుతూ, వారం రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులకు, వయోవృద్ధులకు, నిరుపేదలకు ఈ శిబిరం ద్వారా వైద్య సేవలు అందించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంతెన పెద్ద నరసింహరాజు, మోటుపల్లి రామవరప్రసాద్, బొల్ల వెంకట్రావు, బీజేపీ టౌన్ అధ్యక్షులు సింగనూరి చిట్టిబాబు, కట్రెడ్డి ఏడుకొండలు, ఎం నాగమణి, జనసేన పార్టీ నాయకులు పిల్లా బాబులు, నరహరిశెట్టి బాబీతో పాటు కూటమి సభ్యులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా జరుగుతున్నటువంటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వారందరికీ కూడా ఉచిత వైద్య సదుపాయం, వైద్యానికి సంబంధించి చికిత్సలు, టెస్టులు అన్ని కూడా ఫ్రీగా చేసే ఏర్పాట్లు చేయడం జరిగింది. వారితో పాటుగా సీనియర్ సిటిజన్స్ కూడా ఉచితమైనటువంటి టెస్టులు, ట్రీట్మెంట్ చేసే విధంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, అదేవిధంగా మన దైనందిన మన జీవితంలో ఒక భాగంగా మనం ఎలా ఆరోగ్యంగా ఉన్నామంటే వారికి కారణమైనటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఈ దేశ ప్రధాని గుర్తించి వారికి మంచి ఆరోగ్యం అందించే విధంగా, వైద్య సదుపాయం అందించే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే మంచి సర్కారు అన్ని ప్రాంత ప్రజలకు కూడా అన్ని విధాల మంచి పరిపాలన అందిస్తూ 100 రోజుల సుపరిపాలన అందించే
కార్యక్రమాన్ని ఇంటింటికి కూడా తీసుకెళ్ళమని చెప్పి కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానిలో కూటమి కార్యకర్తలు నాయకులందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కేంద్ర ప్రభుత్వం ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన ఆకివీడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత చక్కటి కార్యక్రమం చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నరేంద్ర గారు మోదీ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ హాస్పిటల్ పారిశుద్ధ్య కార్యక్రమాలకి వాళ్ళ ఆరోగ్యం గురించి, బాగోగుల గురించి చూస్తున్నారంటే చాలా పట్టించుకోవాల్సిన విషయం ఇది. మనం ఈ రాష్ట్రం ఈ గ్రామం శుభ్రంగా ఉండాలి. మన పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎంత అవసరం. ఆ కార్మికులకి ఉన్నత వైద్యం అందించి, అలాగే ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం తెలియపరుస్తాను. మనకు ఆకివీడులో వెటనరీ హాస్పిటల్ చాలా దీనావస్థలో ఉంది. అక్కడికి వెళ్తే ఎటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడతారు. చాలా ముఖ్యమైన విషయం. ఈ వెటనరీ హాస్పిటల్ గురించి కూడా ఒకసారి కొన్న పెద్దలందరూ కూడా ఒకసారి పట్టించుకోవాల్సింది కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం జీవీఐటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీఐటీ గ్రూప్ ఆఫ్ సెక్రటరీ గ్రంథి సురేష్, గ్రంథి వెంకట్రావు, ఆరేటి కాశీ విశ్వేశ్వరరావు, వైవీఎస్ అప్పారావు, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ₹50,116 విరాళం, విజయసాయి ఇన్ఫ్రా కోనపరెడ్డి వెంకట ప్రసాద్ ₹1,00,000, బిల్డర్ నరేంద్ర ప్రసాద్ ₹25,000 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ 20 డివిజన్లు సర్వనాశనం అయిపోయినాయి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని ఆలోచన చేసి మన భీమవరం నియోజకవర్గం నుంచి ₹1 కోటి వసూలు చేసి ఆపదలో ఉన్నవారు ఆదుకోవాలని ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు విజయసాయి ఇన్ఫ్రా వారు ₹1,00,000 ఈ వరద బాధితుల సహాయార్థం ఏమిటి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వరద బాధితుల సహాయార్థం బిల్డర్ నరేంద్ర ప్రసాద్ గారు ₹25,000 ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మంచి ఆలోచనతోటి వారు ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫారం ఫర్ బెటర్ సొసైటీ వారు ₹51,116 వారు విరాళంగా ఇచ్చారు. వారు కూడా సమాజంలో ఆపదలో ఉన్న వాళ్ళకి సహకరించాలనే ఆలోచనతో పెద్ద వయసు వచ్చినా కూడా చక్కని పెద్ద మనసుతోటి వారు ఆలోచించి ఈ కార్యక్రమం చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ భీమవరం వారు మన స్థానిక ఎమ్మెల్యే గారు అంజబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి విజయవాడ అతాకులం అవడంతో వారు స్పందించి ₹1 కోటి దాకా విరాళాలు చేకూర్చి ఆ ప్రాంతం ఏదో ఒక ప్రాంతం దత్తత తీసుకుని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆయన దీక్షకి మేము కూడా ఉన్నామని చెప్పి సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు అందరూ కూడా విరాళాలు వేసుకుని ఈ రోజున ₹51,116 మా కార్యదర్శి బోనం పాండురంగారావు గారు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని 2 రోజుల్లో నెరవేర్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయవాడ వరద బాధితుల సహాయార్థం మా ఎమ్మెల్యే గారు ద్వారా మా సీనియర్ సిటిజన్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ ద్వారా ఒక 50,000 చెక్కుని ఉడతాభక్తిగా మరి మా ఎమ్మెల్యే గారికి ఇవ్వటం జరిగింది. వారి ₹1 కోటి టార్గెట్ని వెంటనే పూర్తి చేసి వారు సకాలంలో వారికి అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యకాలం వచ్చిన వరదల వల్ల కృష్ణా జిల్లా వరదల్లో మన తెలుగు ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళ ఇబ్బందులు చూసి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్పందించి ఎన్నో రకాలుగా వాళ్ళకి ఎన్నో రకాల సర్వీసులు చేసి ఆ ప్రజలందరూ ఆదుకునే ఉద్దేశంతో ప్రజల నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ అందరూ ఇస్తున్నారు.
అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి అనేక మంది విరాళాలు ఇచ్చారు. నా వంతు సహకారంగా నేను 1,00,000 రూపాయలు కృష్ణా జిల్లా వరద బాధితులకు విరాళం ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, దానికోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని LCIF కోఆర్డినేటర్ RVS సూర్యనారాయణరాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంపకం కార్యక్రమం సోమవారం జరిగింది. పాఠశాల HM వై రామలక్ష్మి అధ్యక్షతన ఈ సభ జరిగింది. రీజనల్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ చెట్ల వల్ల ఉపయోగాలు విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, ముదునూరి శివరామరాజు, HM రామలక్ష్మి, జోన్ చైర్మన్ రామరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజు మాట్లాడారు. RVS సూర్యనారాయణరాజు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఉండి లయన్స్ క్లబ్ ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రాన్ని రీజనల్ చైర్పర్సన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, ముదునూరి విజయకృష్ణంరాజు, కలిదిండి సీతారామరాజు, భూపతిరాజు హరినాథరాజు, బొండాడ కేశవరావు, బుద్ధరాజు సుబ్బరాజు, పెన్మెత్సి రంగప్రసాదరాజు, పివి జగన్నాథరాజు, మాసాబత్తుల రామకృష్ణారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనము భుజించే పండ్లు ఫలాలు, పెద్దలు పడిన శ్రమ ఫలితాలు, పెద్దలు పడిన శ్రమ ఫలితాలు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అవి ఏ రేపటి పసిడి పంటలు, అవి ఏ రేపటి పసిడి పంటలు. ఆకిడు లయన్స్ ప్రతినిధులు మరియు మన ఉండి క్లబ్ వారు కలిసి, అంటే టిన్నింగ్ కాదు, ఉండి లయన్స్ క్లబ్ తరఫున గైడ్ లీడర్ మన సూర్యనారాయణరాజు గారు ఆధారంగా మొక్కలు పంపిణీ జరుగుతుంది. ఈ మొక్కలు పంపిణీ చేసిన ఒక వంతు, తర్వాత వాళ్ళ మొక్కలైనా దానం చేస్తాం, దానికి ఇబ్బంది లేదు, కానీ దాన్ని రక్షించుకోవాలి. మొక్కలు ఇవ్వడం మా లయన్స్ క్లబ్ ధర్మం. తర్వాత దాన్ని కాపాడుతున్న HM గారికి పిల్లలకి చేయాలనుకోవాల్సిన ఉండి క్లబ్ చేసిన సర్వీస్ కార్యక్రమాలు విపరీతంగా చేస్తారు, సైలెంట్గా ఉంటాయి, చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తారు. మన జిల్లాలోనే ఒక మంచి క్లబ్ అనడంలో అందులో అతిశయోక్తి ఏమీ లేదు, చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి నా పూర్తి సహకారం ఉందని చెప్పి, అలాగే మొక్కలు మీకు ఎన్ని కావాలన్నా దానికి లిమిట్ లేకుండా మీకు ఎన్ని మొక్కలు కావాలన్నా నేను ఇస్తానని చెప్పి ఈ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ గారు ఎప్పుడు, అలాగే మన మెంబర్స్ కూడా ఎప్పుడు కాల్ చేసినా నేను వెంటనే పంపించడానికి సిద్ధంగా ఉంటాను. మా సేవలన్నీ కూడా ఉపయోగించుకోమని, అలాగే ఏ స్కూల్ కావాల్సిన నేను సేవ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఉండి హై స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి మంచి కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా మరిన్ని చేయాలని ఉండి క్లబ్ వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. ఈరోజు మన పాఠశాలలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమానికి మన పాఠశాలని ఎంచుకున్నందుకు ముందుగా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా, రీజనల్ బృందానికి అందరికీ కూడా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. మరి మా పాఠశాలని ఎంచుకోవడం అనేది మేము ఒక మా అదృష్టం కింద భావిస్తూ, ఎందుకంటే వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలను మనం కాపాడుకున్నట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న వయసులోనే పిల్లలందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల ఒక బాధ్యతని ఇవ్వడం కోసము మా పాఠశాలని ఎన్నుకున్నందుకు లయన్స్ క్లబ్ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నెల 22న తిరుపతిలో జరిగిన వేద సభలో భీమవరం JP రోడ్లోని గొట్టముక్కలవారి తోటలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అర్చకులు కొడమంచిలి ఉమాకుమార్ శర్మ అలంకరణ రత్న అవార్డు అందుకున్నారని దేవాలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. వివిధ దేవాలయాల్లో ఉత్సవాలకు, వివిధ కార్యాలయాలకు విశేషంగా అలంకరణ చేసి అర్చకులకు విశ్వ జ్యోతిష విజ్ఞాన సంస్థ మొట్టమొదటిసారిగా అలంకరణ రత్న అవార్డును భీమవరంకు చెందిన కొడమంచిలి ఉమాకుమార్ శర్మకు అందించి సత్కరించిన తెలియజేశారు. ఉమాకుమార్ శర్మ చిన్నతనం నుంచే అనేక దేవాలయాల్లో సరికొత్తగా ఆలోచిస్తూ అమ్మవార్లకు, స్వామివార్లకు విశేష అలంకరణ చేస్తూ ఉండేవారని, అటువంటి వ్యక్తికి అలంకరణ రత్న అవార్డు రావడం శుభ పరిణామమని, ఉమాకుమార్ శర్మ మరెన్నో అవార్డులు పొందాలని వారిని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. నిన్న తిరుపతిలో జరిగిన విశ్వ జ్యోతిష విజ్ఞాన సంస్థ
అలంకరణ కింద ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా మా అందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఇలాంటి మా అర్చకుడికి ఇలాంటి అవార్డు రావకపోతే మాకు చాలా గర్వంగా ఉంది. అది ఇంతకుముందు కూడా వారు ఎన్నో చోట్ల ఇలాంటి అలంకరణ చేసి చాలా మంచి పేరు ఇస్తున్నారు. ఇవాళ ఆయన ప్రతిజ్ఞ ఆయన గమనించి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ముందు ముందు కూడా మన ఉమాశాలు గారు ఇలాంటి ఎన్నో అలంకరణలో ప్రతిజ్ఞ చూపించి మరిన్ని అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ మా ఆలయానికి ఆయన ఈ అలంకారాలు ఎక్కువ చేస్తూనే ఉన్నాను. ఎంతో కాలం నుంచి ఎన్నో దేవుడికి అలంకారాలు చేస్తూనే ఉన్నాను. నేను ఈ యొక్క జోలపాలరెడ్డి కాశీ విశ్వేశ్వరాన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరం ఆలయంలో జాయిన్ అయిన తర్వాత ఆంజనేయ స్వామికి వీడు వెంకటేశ్వర స్వామికి ఇలాగా ఎప్పుడూ చేయలేనటువంటి దేవతలందరికీ కూడా నేను ఈ గుళ్ళోకి వచ్చాక చేశాను. ఈ గుళ్ళోకి వచ్చాక నాకు ఒక ప్రతిభ గుర్తింపు రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. నాకు ఈ అవార్డు ఎప్పుడు కూడా లేదు. అలాంటిది నాకు వీరి యొక్క అభిమానాలు ఆశీస్సులతోనే నాకు ఆ వెంకటేశ్వర సంగ్రహంలో ఈ అవార్డు ఇచ్చారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారందరికీ కూడా నా అభినందనలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని బాబీ ఆధ్వర్యంలో భీమవరం పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.